చాలా మంది అడిగిన నా కమెంట్స్లోని డిఎమ్స్లోని హోమ్ స్టూడియో సెటప్ అప్పుడెప్పుడో పాత తీసేసావు, కొత్త స్టూడియో సెటప్ అని చాలా మంది అడిగారు. అండ్ యాక్చువల్లీ నేను ఆ స్టూడియోని అరేంజ్ చేసుకున్న విధానానికి కూడా ప్రతిదానికి ఒక ఎందుకు ఉంది, ప్రతిదానికి ఒక వై ఉంది. నా రైటింగ్ స్పీడ్, నా రికార్డింగ్, నా మిక్సింగ్ మొత్తం ఇవన్నీ లైక్ డబుల్ త్రిబుల్ స్పీడ్ అయ్యాయి. అవన్నీ అవ్వడానికి నేను ఒక సింపుల్ రూల్ నేను ఫాలో అయ్యాను. ఆ రూల్ ఏంటంటే మనం చేసే పనిలో అడ్డులు లేకపోవడం. ఇక్కడ మీరు చూసే ప్రతి ఒక్క ఎలిమెంట్లో అది ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ టెంప్లెట్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ మై వోకల్ రికార్డింగ్ టెంప్లెట్ విచ్ విల్ మేక్ యువర్ రికార్డింగ్ సౌండ్, ఓకే, రికార్డ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ మేక్ యువర్ రికార్డింగ్ సౌండ్ లైక్ 80 to 85% ఆఫ్ మై ఫైనల్ మిక్స్. ఆ రేంజ్ లో ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఫర్ FL Studio, ఆల్రెడీ అవైలబుల్ ఫర్ Cubase. ఇక్కడ నేను లింక్ పెడుతున్నాను, ఆ లింక్ లో వెళ్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫస్ట్ ఆల్ ఆ వీడియో నచ్చితే మీరు ఇలా టెంప్లెట్ చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా దీంట్లో ఇన్ డెప్త్ 1 by 1 మనం చూస్తున్నప్పుడు ఏది ఎందుకు వాడుతున్నానో చూపిస్తాను. అండ్ ఆల్సో టువర్డ్స్ ది ఎండింగ్, యాక్చువల్లీ నేను వర్క్ చేసేది ఇంత పెద్ద లైట్ లో నేను వర్క్ చేయను. యాక్చువల్లీ చాలా మంది ఆర్టిస్ట్ వచ్చినప్పుడు దే జస్ట్ లవ్ ద వైబ్, అంటే ఇక్కడికి వస్తే వేరే ప్రపంచానికి వచ్చింది అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. సో లాస్ట్ కి నేను ఆ లైటింగ్ కూడా వేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ద హార్ట్ ఆఫ్ ది స్టూడియో విచ్ ఇస్ మై కంప్యూటర్. దీని కాన్ఫిగరేషన్ అంతా నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ దీంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేశాను. ద మెయిన్ థింగ్ ఇన్ ఫర్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆర్ రికార్డింగ్ ఆర్ మిక్సింగ్ ఆర్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ CPU. అండ్ ఇది చాలా మంది మీకు చెప్పరు. CPU అనేసరికి యూల్ ఆల్వేస్ గో టు మల్టీ కవర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో తప్పుడు ల్యాప్టాప్స్, తప్పుడు CPUలు కొని ఇక్కడికి వచ్చాను. సో టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. ఎంత హై సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఉందో దట్ ఈస్ ద CPU యూ నీడ్ టు యూజ్ అనమాట. నేను వాడే CPU నేను ఇక్కడ పెట్టాను. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ CPU ఐ యూజ్. ఎందుకంటే నేను కొన్నప్పటికీ దాట్ హ్యాడ్ ద హైయెస్ట్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈవెన్ బెటర్ దెన్ మ్యాక్ చిప్స్ అట్ దట్ పర్టికులర్ టైమ్. అండ్ నౌ కమింగ్ టు దిస్ లైట్. ఈ లైటే దీని సాఫ్ట్ బాక్స్ లైటింగ్ అంటారు. దట్ ఈస్ ద లైట్ ఐ యూజ్ ఫర్ ఆల్ మై వీడియోస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎప్పుడైనా రికార్డింగ్ చేయాలి అంటే, రికార్డింగ్ ఆబ్వియస్లీ మనకి హెడ్ ఫోన్స్ కావాలి. హెడ్ ఫోన్స్ నేను ఎక్కడో దాస్తే వెళ్ళి ఆ షెల్ఫ్లో తీసి ఈ ఫ్రిక్షన్ పాయింట్ వల్ల ఇవన్నీ మీకు సిల్లీగా అనిపించచ్చు, కానీ ట్రస్ట్ మీ, నిజంగా ఇలాంటి పనుల వల్ల చాలా మంది ఆపేస్తాం. మనందరికీ బద్ధకం ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాండీగా పెట్టుకోవడం ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ అది మెస్సీగా అవ్వకూడదు. ఆల్సో ఐ హ్యావ్ టు కీప్ ఇట్ ఆర్గనైజ్డ్. దానికి సింపుల్గా మీరు ఇది వాడితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో ఇటువంటి తోటి వాడేస్తే సింపుల్, ఇది చాలా చీప్గా దొరుకుతుంది అమెజాన్కి. అదొక్కటి ఇక్కడ ఉంటుంది. అది కాకుండా ఇంకా నా దగ్గర 3 more హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఆల్ స్టూడియో హెడ్ ఫోన్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బేసిక్లీ ఎవరైనా స్టూడియోకి వచ్చినప్పుడు రికార్డింగ్ చేయాలన్నప్పుడు ఇంకో చైర్ కూడా నా దగ్గర ఉంటుంది. ఆ చైర్లో కూర్చుంటారు మెయిన్ రికార్డ్ చేసే పర్సన్, బట్ మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ కూడా మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఇది దీని ఒక్కదానికే కాదు. సో ఆల్ దీస్ అదర్ స్టూడియో హెడ్ ఫోన్స్ ఐ హ్యావ్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఇంకా వైర్స్ ఇవన్నీ, సో దట్ ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ ప్రతిసారి బయటకు కావాలి. ఇకపోతే మనం డెస్క్ మీదకి వచ్చేక ముందు, ఎందుకంటే దట్ ఇస్ ద ఫైనల్ థింగ్, దాని మీదకి వచ్చేక ముందు వన్ మోర్ థింగ్ ఇస్ అకౌస్టిక్ ట్రీట్మెంట్. యూ విల్ అబ్జర్వ్ దట్ నేను దీంట్లో రికార్డ్ చేస్తున్నా, యూ విల్ గెట్ కిల్లర్ క్లీన్ వాయిస్, ఎందుకంటే దిస్ రూమ్ ఇస్ అకౌస్టిక్లీ ట్రీటెడ్. సో ఇఫ్ యూఆర్ అబ్జర్వింగ్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, ఇది ఉంది అండ్ దెర్ ఇస్ దాట్, మనకి రూమ్ కాస్త కంట్రోల్ అవుతుంది. సో నౌ కమింగ్ టు ద డెస్క్ పార్ట్. సో ఫస్ట్ థింగ్ ఇస్ దిస్ చైర్. సో ఆ చైర్ నేను ఎలా పెట్టుకున్నాను, లెట్స్ ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నాను, ఇక్కడ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఇలా చేసి మళ్ళీ ఇలా లేచి ఇలా కూర్చోడం, ఇలా లేచి, ఇది కూడా ఒక ఫ్రిక్షనే కదా. బట్ నాకు ఇలాంటి రివాల్వింగ్ చైర్ ఉండటం వల్ల ఐ కెన్ వర్క్. ఎవరైనా ఆర్టిస్ట్ వస్తే ఐ కెన్ జస్ట్ టర్న్, ఐ కెన్ టాక్ టు దెమ్. అలాగే ఈవెన్ ఇఫ్ ఐమ్ థింకింగ్ సంథింగ్ ఐ కెన్ జస్ట్ గో లైక్ దిస్. సో ప్రతిదీ బై ద వే వీటన్నిటికీ నేను లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను, యూ కెన్ ఆల్వేస్ చెక్ దట్ అవుట్. ఓకే, సో ఇప్పుడు డెస్క్ లోకి వచ్చేసే ముందు లెట్స్ టర్న్ దిస్ వైబ్ టు హౌ ఐ హ్యావ్ మై వైబ్. యాక్చువల్లీ ఈ లైట్ కూడా నేను మీకు, అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కనుక ఈ లైట్ పెట్టాను, కానీ బై ద వే 11:11 చాలా మంది పిచ్చి అయిపోతుంటారు కదా ఇలా టైంకి. 11:11 ఇట్ ఇస్ 11:11 రైట్ నౌ. అండ్ అది కూడా ఒక రీజన్. ద రీజన్ కంప్యూటర్ లో కూడా టైం ఉంటుంది కదా, అక్కడ ఎందుకు పెద్ద అక్షరాలతో పెట్టాలి? ఇట్ ఇస్ ఈజీ టు లుక్ అట్ టైమ్, ఇట్స్ ఈజీ టు ట్రాక్, హ్యావ్ అ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. విల్ ఫస్ట్ గో టు సంథింగ్ లైక్ ది మౌస్ ప్యాడ్. ఇప్పుడు ఈ మౌస్ ప్యాడ్ ఇది మీరు చూసారు, ఇది ఎంత థిక్ గా ఉందో నార్మల్ మౌస్ ప్యాడ్స్ కన్నా. ఇట్స్ లైక్ వెరీ థిక్ మౌస్ ప్యాడ్. నెక్స్ట్ కమింగ్ టు మై మౌస్. సో ఇది రేజర్ బ్లేడ్ మౌస్. చాలా మౌస్ నేను ట్రై చేశాను, ట్రైడ్ అండ్ టెస్టెడ్, మెనీ థింగ్స్ ఫెయిల్డ్, అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 ఏళ్ళు అయి ఉంటుంది, ఇప్పటికి ఇది ఇంకా అంత బాగా పనిచేస్తుంది. దిస్ బేసిక్లీ జస్ట్ అ మెకానికల్ కీబోర్డ్, దాంట్లో చెప్పడం పెద్ద ఏం లేదు. యాంటీ స్పోర్ట్స్ అనేది ఫ్యూచర్ లో ఇది కూడా రేజర్ బ్లేడ్ కి మార్చేయాలనేది నా ఒపీనియన్. ఆడియో ఇంటర్ఫేస్, దాని నుంచి కనెక్షన్స్ ఏమున్నాయంటే, ఒకటి మైక్ ఉంది విచ్ ఇస్ ద కండెన్సర్ మైక్ విచ్ ఐ రికార్డ్ ఆల్ మై వీడియోస్ విత్. దీనికి యాక్చువల్ లైట్లు కూడా వచ్చేవి, ఇప్పుడు ఎందుకు పోయింది. ఇంకో 2 కనెక్షన్లు ఆర్ దిస్ బోత్ మానిటర్స్, విల్ గెట్ టు దెమ్, Yamaha HS5 అవి. దాని తర్వాత హియర్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బిగినర్ గా నాకు డౌట్ ఉండదు. ఒక హెడ్ ఫోన్స్ ఇస్ ఫైన్, 2 హెడ్ ఫోన్స్ మేబీ ఇక్కడ ఇంకోటి ఆడియో ఇంటర్ఫేస్ లో ఇస్తే పెట్టుకోవచ్చు. బట్ 3-4 ఉన్నప్పుడు అందరూ హెడ్ ఫోన్స్ అన్న హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయి? నేను కూడా ఇందాక చెప్పాను కదా, నేను 4-5 వాడుతున్నానని. అవన్నీ అక్కడ కనెక్ట్ చేస్తున్నంటే దిస్ ఇస్ వేర్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్.
సో దిస్ ఇస్ కాల్డ్ అండ్ హెడ్ ఫోన్ యాంప్లిఫైయర్ అనమాట. ఆడియో ఇంటర్ఫేస్ దీనికి కనెక్ట్ అవుతుంది, దానికి నా యాక్చువల్ హెడ్ ఫోన్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ఇక్కడ చూసారా ఒకటే ఫిల్ అయింది, ఇంకా 3 ఉన్నాయి. ఓకే, దీనికి సపరేట్ పవర్ కూడా కావాలి. బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి దానికి ఒక ఇండివిజువల్ కంట్రోల్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్. సో దట్ ఏ ఆర్టిస్ట్కి ఎంత వాల్యూమ్ కావాల్స్తే మనం అంత వాల్యూమ్ ఇవ్వగలగచ్చు ఈ స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్కరికి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆడియో అంటే ఎలాగో ఇంకోటి కూడా ఇస్తుంది. సో బేసిక్లీ ఐ కెన్ యూస్ 5 హెడ్ ఫోన్స్ అట్ ద సేమ్ టైం ఇంత చిన్న స్టూడియోలోనే. నౌ కమింగ్ టు ద మిడి కీబోర్డ్. ఇది ఫస్ట్ లోని ముద్దుగా ఉంది, చాలా బాగుంది, క్యూట్ గా ఉంది చూడడానికి. బట్ ఇవన్నీ నేను వాడతానని అనుకున్నాను, బట్ దిస్ ఇస్ ట్రూలీ సో గుడ్. దీంట్లోని అంటే అని వాడచ్చు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐల్ షో యూ సంథింగ్. దిస్ హ్యాస్ ఆల్ దిస్ క్రేజీ కంట్రోల్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ట్రాన్స్పోర్ట్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, రైట్? ఇది లూప్ మోడ్, లూప్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ అబ్జర్వ్ దట్ ఇక్కడ నేను స్టాప్ చేస్తే ఇట్ విల్ బి స్టాప్ దేర్. ప్లే కొడితే ఇక్కడ నుంచి ప్లే అవుతుంది. అండ్ మన రికార్డ్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. దిస్ ఆబ్వియస్లీ ఫర్ ప్లేయింగ్, యాజ్ యూ అండర్స్టాండ్. పిచ్ వీల్ మోడల్, లైక్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడైనా మిడి కీబోర్డ్ అప్గ్రేడ్ చేసి ఇంకా పెద్దదానికి వెళ్ళినా కూడా ఐ డెఫినెట్లీ గో ఫర్ ద సేమ్ బ్రాండ్ అండ్ సేమ్ థింగ్. నౌ యూ మై టాస్క్, ఇంత బుజ్జిది ఎందుకు, వై నాట్ అ బిగ్గర్ వన్? బికాస్ ఐమ్ నాట్ అ కీబోర్డ్ ప్లేయర్. మరి ఇన్ని మ్యూజిక్ ప్రొడక్షన్ ఎలా చేస్తున్నాను? బికాస్ ఐ నో హౌ టు యూజ్ అ కీబోర్డ్ బట్ నాట్ హౌ టు ప్లే అ కీబోర్డ్. ఐ హోప్ యూ గెట్ ద డిఫరెన్స్, రైట్? అంటే నాకు నా మైండ్లో ఉన్న ట్యూన్ని దీన్ని వాడి ఎలా తెప్పించాలో నాకు తెలుసు, బట్ ఏది ఏ కార్డు అండ్ ఇలా కళ్ళు మూసుకుని ప్లే చేయడం, దట్ థింగ్ ఐ డోంట్ నో. కమింగ్ టు ద స్టూడియో మానిటర్స్ నౌ. ఈ స్టూడియో మానిటర్స్ మీరు ఎప్పుడైనా అరేంజ్ చేసుకున్నప్పుడు, ఇది వన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, బట్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో ద ఐడియల్ థింగ్ ఇస్, ఆ రెండు మీరు మధ్యలో కానీ కూర్చుంటే ఆ రెండు మీకు పాయింట్ చేస్తున్నట్టు ఇలా షేప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆ ట్వీటర్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ దిస్ పార్ట్, స్మాల్ థింగ్, అది మీ చెవులకి ఇన్ లైన్ వచ్చినట్టు ఉండాలన్నమాట. చిన్న స్పాంజిల్లో ఉన్నాయి కదా, సో దిస్ ఇస్ బేసిక్లీ దీంట్లో ఉన్న బూమ్ ఉంటుంది కదా, అది వుడ్ మీదకి వెళ్ళిపోయి వేరే సౌండ్ క్రియేట్ చేయకుండా ఉండడానికి అనమాట బేసిక్లీ. ఎందుకంటే అలా అయితే ఇదంతా ఒక ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది, వుడ్తో కలిపి సౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక దాని పైకి వస్తే దిస్ ఇటువంటి ల్యాంప్ ఎందుకంటే, బికాస్ ద ఎంటైర్ రూమ్ ఇస్ వెరీ డార్క్. అంత డార్క్ ఉన్నప్పుడు దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గివ్ వార్మ్త్ టు ద స్టూడియో అనమాట. ఇట్ విల్ గివ్ అ రియలీ గుడ్ వార్మ్త్. యాక్చువల్లీ ఇది ఆపేస్తే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది, బట్ ఆపేస్తే మళ్ళీ నేను కనబడను. అండ్ కమింగ్ టు మానిటర్, ఇప్పుడు దీన్ని కూడా చూస్తే కనుక ఈ స్పేస్ నేను మానిటర్ స్టాండ్ పెట్టి నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఐ యూస్ ది స్పేస్ ఫర్ ఆడియో ఇంటర్ఫేస్. దాన్ని వెనకాల ఒక స్టాండ్ ని పెట్టి నేను లేపి పెట్టాను మానిటర్ని, సో దట్ అది గాల్లో ఉంటుంది. ఆల్ ది స్పేసెస్ ఎక్స్ట్రా రియల్ ఎస్టేట్ నాకు వస్తుంది. దాన్ని అందుకే కాకుండా నా కెమెరా పెట్టడానికి కూడా వాడతాను. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మనం రికార్డ్ చేస్తున్నాం, బట్ నార్మల్ గా నా వీడియోస్ అన్ని షూట్ చేసినప్పుడు దిస్ ఇస్ వేర్ మై కెమెరా గోస్ అనమాట. అందుకే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు ఐ విల్ బి ఏబుల్ టు సీ స్ట్రైట్ ఇన్ టు ద కెమెరా. సో ఈ ఒక్క యూనిట్ నేను ఎంత మల్టీపర్పస్ గా వాడాను, అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ద స్క్రీన్. ఈ ఫ్రిక్షన్ వ్యాపారాలు అన్నిట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ దిస్ థింగ్, విచ్ ఇస్ దిస్ స్టాండ్. ఓకే, లుక్ ఎట్ హౌ ద స్టాండ్ ఇస్. ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, ఎలా అయినా తిప్పచ్చు, ఇటు పెట్టచ్చు. డూ యూ సీ దాట్? ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఎలాగైనా కదపచ్చు, ముందుకి వెనక్కి ఎలాగైనా పెడతా ఉండొచ్చు. సో ఇది ఎందుకు ఎలాగా అంటే, అవసరం పని అయిపోయినప్పుడు, పని లేనప్పుడు నీట్గా ఎలా పెడతాం, మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు. లెట్స్ ఐమ్ కంపోజింగ్ సంథింగ్ అండ్ సడన్లీ ఐ హ్యావ్ అ రియలీ కూల్ ఐడియా. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే నా ఐడియాస్ నోట్స్తో రికార్డ్ చేస్తాను, ఆర్ కొన్నిసార్లు నాకు మెలడీ ఐడియా రావచ్చు, నేను పాడొచ్చు. ఉన్న ప్రతి ఫ్రిక్షన్ పాయింట్ తీయాలి. ఫస్ట్ ఫ్రిక్షన్ పాయింట్ వైర్లు కనెక్ట్ చేసుకోవడం. నౌ ఇట్ ఇస్ ప్రీ కనెక్టెడ్ యాజ్ ఐ షోడ్ యూ, రైట్? దట్ ఇస్ ఆల్వేస్ ఆన్. అంటే ఆల్వేస్ ఆన్ కాదు, ఆల్వేస్ కనెక్టెడ్. కావాల్సినప్పుడు ఐ కెన్ జస్ట్ స్విచ్ 48 volt అండ్ ఇట్ విల్ బి ఆన్. సెకండ్ ఫ్రిక్షన్ పాయింట్ దాన్ని బిగించుకోవడం, ఎప్పుడు బిగించే ఉంటుంది. థర్డ్ ఫ్రిక్షన్ పాయింట్ అది నాకు సర్దుకోవడం. ఇది అందుకని ఈ పర్టికులర్ స్టాండ్ తీసుకున్నాను. నేను రికార్డ్ చేద్దాం అనుకున్న మరుక్షణం, ఓకే, ద ఓన్లీ థింగ్ ఐ నీడ్ టు డూ ఇస్ స్విచ్ ద 48 volt ఆన్, గెట్ దిస్ హియర్ అండ్ గెట్ సెట్ గో. అంత ఫ్రిక్షన్ మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, దిస్ కెన్ ఎన్హాన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ కూడా అందుకే, బికాస్ దే విల్ గివ్ అ సర్టన్ వైబ్, ఒక కండ్యూసివ్ వైబ్ ఉంటుంది. అటన్నిటికీ మేము టేస్ట్ కావాలి. డోంట్ థింక్ ఇట్స్ మనీ, ఇట్స్ నాట్ మనీ. ఇకపోతే ఫైనలీ బిఫోర్ వి ర్యాప్ అప్, సేఫ్టీ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. యూ షుడ్ ఆల్సో సేఫ్ గార్డ్ ఆల్ యువర్ ఎక్విప్మెంట్. అది ఎలా చేయగలుగుతాం? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యూజింగ్ సంథింగ్ కాల్డ్ అస్ అ సర్జ్ ప్రొటెక్టర్. సడన్ వోల్టేజ్ డిఫరెన్సెస్ ఏమైనా వస్తే కనుక అది కంట్రోల్ చేస్తాను అనమాట. నేను వాడేదాని లింక్ కూడా పెడతాను. అండ్ యూ విల్ అబ్జర్వ్ దట్ కింద ఏ వైర్స్ ఉండవు, ఇట్స్ ఆల్ క్లీన్, రైట్? యూ లుక్ దట్, యూ విల్ సీ దట్ ఇట్స్ ఆల్ క్లీన్. మరి వైర్లన్నీ ఏమైపు ఎక్కడికి వెళ్ళిపోయి అంటే, నేను దాన్ని చాలా భద్రంగా తెలివిగా ఇవన్నీ ఈ కట్టిన వెనకాల నేను దాచిపెట్టాను అనమాట. ఓకే, యూ విల్ సీ. ఇప్పుడు మీరు చూసిన పెద్ద కనబడదు ఎందుకంటే లైట్లు తక్కువ ఉన్నాయి కనుక, బట్ ఆ కర్టెన్ వెనకాల మొత్తం అవన్నీ ఈ ప్లేస్ లో మొత్తం అన్ని అలా దాచిపెట్టాను అనమాట నేను. సో దట్ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ అండ్ కన్సీల్డ్ అండ్ ఎవరికి కనబడదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్, రైట్? అక్కడ ఒక సర్చ్ ప్రొటెక్టర్ మెయిన్ ఉంది. అది కాకుండా ఇంకో సర్చ్ ప్రొటెక్టర్ ఉంది, అది కూడా చాలా క్లవర్ గా నేను ఇటువైపు దాచేసాను అది. ఓకే, సో దిస్ ఇస్ వేర్ ఆల్ మై లైట్స్ కమ్ ఫ్రమ్. దిస్ ఇస్ ఫర్ మై చార్జర్స్ ఆర్ సంథింగ్. ఒకవేళ వేరే ఆర్టిస్టులు వాళ్ళు వచ్చినా కూడా వీ హ్యావ్ సో మెనీ పోర్ట్స్ ఫర్ దెమ్. వాళ్ళు ఛార్జింగ్ కైనా దేనికైనా అటన్నిటికీ పనిచేస్తుంది.
సో డూ యూ సీ హౌ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్గనైజ్. ఇది కూడా ఎంత అవైలబుల్గా ఉంది. నేను ఇక్కడ కూర్చున్నానంటే ఇన్స్టెంట్లీ ఐ కెన్ కనెక్ట్ ఛార్జింగ్, ఏ ఛార్జింగ్ కావాలి ఇన్స్టెంట్లీ ఐ కెన్ గెట్ దిస్ అప్ లైక్ దిస్ అండ్ ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఐ కీప్ ఎవ్రీథింగ్ దట్ యాక్సెసిబుల్ సో దట్ ఒక పని క్రియేటివ్ ప్రాసెస్లో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఒక పనికి మనకి 20 seconds or ½ minute కన్నా ఎక్కువ పట్టకూడదు. అలా అరేంజ్ చేసుకోవాలి మీ ఓన్ క్రియేటివ్ ప్రాసెస్ బట్టి మీ ఎంటైర్ లైఫ్ని. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద సేఫ్టీ పార్ట్, ఆ సర్చ్ ప్రొడక్ట్స్ అక్కడోటి ఇక్కడోటి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను వాడుతున్న డెస్క్టాప్ కంప్యూటర్ కదా, సో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉండదు, విచ్ ఇస్ ద రీజన్ వై ఐ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ యూపీఎస్. అంటే కరెంట్ పోయినప్పుడు అట్లీస్ట్ మనం వర్క్ని సేవ్ చేసుకొని ఆ కంప్యూటర్ క్లోజ్ చేసే వరకు ఇది కాస్తుంది అనమాట కనీసం. దిస్ ఇస్ ద హార్డ్వేర్ పార్ట్. సాఫ్ట్వేర్ పార్ట్ నేను ఇందులో చేయట్లేదు, ఎందుకంటే ఇఫ్ ఐ డూ దట్ ఇట్ విల్ బి అ రియలీ లాంగ్ వీడియో. ఐమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ యాజ్ షార్ట్ as possible because if I really start getting into software, మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు, యూ హ్యావ్ యువర్ DOS అండ్ యూ హ్యావ్ యువర్ ప్లగిన్స్, ఎన్ని ఉంటాయి మీకు తెలుసు. సాఫ్ట్వేర్ కోసం కూడా మీకు కావాలి అంటే ఆల్ ద VSTs ప్లగిన్స్, ఆల్ ద థింగ్స్ దట్ ఐ యూస్, I'll make another video about that. అది కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా ప్లీజ్ put it in the comment section and I'll make a video for that.